मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। One love. లవ్ యూ టూ తమ్ముడు. వన్ లవ్ అంటే బ్యాడ్మింటన్ లో 0 పాయింట్ నే లవ్ అని పిలుస్తుంటారు. పాయింట్ ని లవ్ అని అంటారా? అయితే నువ్వు చెప్పిన విషయంలో కూడా లవ్ ఉంది. లవ్ టు బి నోటెడ్ మై లార్డ్. నేను ఒకటి చెప్పనా, మీ అందరినీ నేను చాలా పాయింట్ చేస్తున్నాను. మీరందరూ చాలా పాయింట్లీగా ఉన్నారు, అంటే మీరందరూ చాలా లవ్లీగా ఉన్నారు. వీళ్ళని కలిశాను, వాళ్ళని కలిశాను, నేను ఎవరినంత కలిశానో వాళ్ళకంత వచ్చింది ఫీవర్. నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్. వావ్, ఎవరెవరిని మీట్ అయ్యారో వాళ్ళందరికీ ఫీవరా? చాలా కంటేజియస్ ర్యాప్ గా ఉంది. పాట పూర్తిగా రాశారనుకుంటాను జస్టిన్ సార్. పొదల్లోకి వెళ్ళాను, కారులోకి వెళ్ళాను, పొదల్లోకి వెళ్ళాను, కారులోకి వెళ్ళాను, విరిగింది లీవర్. నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్. బాగా రాశారు జస్టిన్, తర్వాత పాడండి. లేదు, ఎంతే రాశాను. పర్వాలేదు, మీ మనసుకు నచ్చింది పాడండి, అది కూడా బాగానే ఉంటుంది. ఏంటి నేను పాడాలా? అయితే సరే, మీరు ముచ్చట పడుతున్నారో. కొన్ని సమయాల్లో విరుగుతుంది, కొన్ని సమయాల్లో అతుక్కుంటుంది, కొన్ని సమయం పడుకుంటాను, కొన్ని సమయం తింటూ ఉంటాను. నేను స్నానం చేస్తాను, నేను బ్రష్ కూడా చేస్తాను, మొహం కూడా తుడుచుకుంటాను. నేను తిన్నాను టాఫీ. నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్. అరే ఏంటి, బానే కదా పాడుతూ వచ్చారు, మరి బండి ఎటువైపు వదిలేరు? నేను చూడకుండా పాడలేను, మొత్తం తప్పైపోతుంది, తర్వాత నాకు అవమానం అయిపోతుంది. కానీ మీరెందుకు నర్వస్ అవుతున్నారు? నర్వస్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా. నర్వస్ నర్వస్ నాకు నర్వస్ వచ్చేసిందా? ఏమని చెప్పను, విషయం చాలా పెద్దది కదా, అది మీకు చెప్పిన అర్థం కాదులే. ఓయ్, ఏంటి మమ్మల్ని హనీ అనుకుంటున్నావా? సరే, నేను పాడతాను, మీరు వినండి. బెట్టలు బతికాను, స్విమ్మింగ్ కూడా చేశాను, పూల కొండి మీద నీళ్లు పోసాను. నేనే జస్టిన్ బీబర్, నేనే జస్టిన్ బీబర్. అరే ఏమిటయ్యా ఇది, హఠాత్తుగా ఈయనకి ఏమైంది? ఇంతవరకు బాగానే పాడారు కదా. నేను బాగా నర్వస్ గా ఉండడం వల్ల నా పాటని మర్చిపోతున్నానే. అరే పర్వాలేదే, ఇది రైమ్ ఇంకా కూడా వచ్చింది. నేనేం చెయ్యాలి? నాకు మాత్రం ఎందుకని ఇలా జరుగుతోంది? నేనేలా షో చేయగలను? నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళి ఏదైనా తింటాను. ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, తను నర్వస్ అయితే ఉన్న చెట్లన్నిటినీ తినేస్తాడే. ఎటు చూసినా గొడవలే, ఎటు చూసినా శబ్దాలే, ఎటు చూసినా సంతోషం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళారు హనీ బనీ పపటన్ జోర్దార్? నీకు అసలు ఈరోజు ఏమైంది? ఏ నేను తప్పుగా ప్రవర్తించేనా ఏంటి? నన్ను క్షమించండి. నీకేమైంది? ఎందుకింత నర్వస్ అవుతున్నావు? యాక్చువల్ గా నా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకి కూడా నర్వస్ అయిపోతాను. కానీ ఇంకొద్ది రోజుల్లో నాకు ఈవెంట్ ఉంది, దాన్ని తలుచుకుని నేను బాగా నర్వస్ అయిపోయాను. అందువల్ల నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను. కానీ నిజంగానే నువ్వు ర్యాప్ చాలా బాగా పాడుతున్నావు, ఏంటి అనుమానమా? అది సరే, కానీ నీ లిరిక్స్ ఇక్కడ అక్కడ పరిగెడుతున్నాయే. ఇలా చూడు, నీ ఈవెంట్ కోసం నీకు మా సాయం అవసరమైతే ఖచ్చితంగా మేము చేస్తాం. అవును, చివరికి ఫ్రెండే ఫ్రెండ్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాడు.
అరే నా ప్రాణ స్నేహితులారా, రండి రండి, లోపలికి రండి. ఇది మా ఇల్లు. ఇక్కడున్న చాలా వస్తువులు చెక్కతోనే చేశాం. కాబట్టి నువ్వు నీ ప్రాక్టీస్ ని బయట ఎక్కడైనా చేయాలి. అరే మనం ఎందుకు జస్టిన్ ఇంటికి వెళ్ళకూడదు? తన దగ్గర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. ఏంటి అనుమానమా? సరైన ఐడియా పోపాట్. పదండి వెళ్దాం. ఇన్స్ట్రుమెంట్ అన్ని ఉన్నాయి, కానీ అది ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియట్లేదే. అరేరే, తను ఇల్లు మొత్తం తినేసాడే. ఏంటి అనుమానమా? తనేమి ఇంటిని తినట్లేదు పోపాట్, చెట్లనే తిన్నాడు. అంతే కదా జస్టిన్? తన మాటలు తట్టుకోలేకపోతున్నాను. ఎవరైనా నన్ను కాపాడండి. ఏమిటిది జస్టిన్, ఈ ఇంటిని ఎందుకు ఇలా చేసేసావు? యాక్చువల్లీ నేను నర్వస్ గా అయినప్పుడల్లా కొంచెం ఎక్కువగా చెక్కల్ని తినేస్తాను, అంతే. ఇలా చూడు, నువ్వు ప్రాక్టీస్ చేయడం కోసం నీకు తగ్గ చోటికే మనం వెళ్లి తీరాలి. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయలేవు, ఎందుకంటే ఇక్కడ డ్రమ్ స్టిక్ తప్ప ఇంకే ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ లేదు. అందుకనే చెప్తున్నాను, ఇక్కడ ప్రాక్టీస్ చేయలేరు అని. మరి ఇంకెక్కడ చేయమంటావు తమ్ముడు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఐడియా ట్రీ హౌస్ కాదు కదా తమ్ముడు, లేకపోతే జస్టిన్ దాన్ని కూడా తినేస్తాడేమో. ప్రాక్టీస్ చేద్దాం, సంతోషంగా ఉంటుంది. ర్యాపర్స్ తో పాటు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఇది అవుతుంది, ఆ రోజు అది అవుతుంది. నేనే జస్టిన్ బీవర్, నేనే జస్టిన్ బీవర్. అరేరే, ఏ మాత్రం బాగోలేదు. జస్టిన్, అసలు నీకేమైంది? సారీ, నాకు నర్వస్ అవుతుంది కదా. మిత్రులారా, యాక్చువల్ గా ఇతను పాడడంలో ఎటువంటి లోటు లేదు. దీని అంతటికీ కారణం ఇతను నెర్వసే. కొత్త ప్లాన్. ముందు ఇతన్ని నెర్వస్ కానికుండా చూసుకుందాం, తర్వాత ఇతని కాన్ఫిడెన్స్ ని పెంచుదాం. జూకి వెళ్ళి అక్కడున్న మృగాల్ని చూస్తే నీ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, నీ నెర్వస్ పోతుంది. అరే రే, కానీ వీడు చాలా నర్వస్ అవుతున్నాడే. మిత్రులారా, అరే కాసేపు గోల చేయకండి. కిందున్న చిరుతకు వినిపించిందో మనందరినీ తినేస్తుంది. ఏంటి అనుమానమా? మనం చెట్టెక్కడం తప్పైపోయింది. నువ్వు అరవకు. సారీ, నువ్వు అరవకు. అరే, వీడేం చేస్తున్నాడు? ఫ్రెండ్స్, మనం తప్పించుకున్నాం. జస్టిన్, ఏం చేస్తున్నావు? ఆ తెడ్డుని ఎందుకు తింటున్నావు? చిరుత వెంబడించేది కదా, నెర్వస్ అయిపోయాను. ఇప్పుడు బోట్ ని ఎందుకు తింటున్నావు? ఒకవేళ మనం ఒడ్డు చేరుకోకపోతే నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఏమయ్యా, కొంచెమైనా నీ మీద కాన్ఫిడెన్స్ పెట్టు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకే నెర్వస్ అయితే ఏం చేయాలి చెప్పు? మీకు ఏం జరుగుతోందో తెలియడం లేదే. మాకు కాదు, నీకు. నేను మాత్రం ఏం చెప్పాను? మీకొనే కదా చెప్పాను. అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలి, మాకేమవుతుంది? అవును, నేను అదే కదా చెప్పాను, మీకు ఏమవుతుందో అని. అరే, నేను ఏం చెప్పొస్తున్నానంటే ఏం లేదు మిత్రమా. నాకంటే ఇతనే ఎక్కువ నెర్వస్ అవుతున్నాడు. ప్లాన్ 3 ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ జస్టిన్ నెర్వస్ అవ్వకుండా ఉన్నాడంటే.
ఎక్కడికి వెళ్తున్నావు? జనం ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. ఆ భయాన్ని పోగొట్టడానికే కదా ఇక్కడికి వచ్చింది. మాతో రా. వావ్, ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో చూసావా? జస్టిన్, ఇక్కడ నర్వస్ అవ్వడానికి ఏమీ లేదు. విన్నావా? నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చెట్లను తింటుంటారు. అరే, మనం వీడిని ఇక్కడికే తీసుకొచ్చింది. వీడు చెక్కలు మొత్తం తినేస్తాడే. మొత్తం కొట్టుని తినేస్తాడా? అంటే మొత్తం బిల్లు మన మీదేగా వచ్చి పడుతుంది తమ్ముడు. అరే బన్నీ, ఏదో ఒకటి ప్లాన్ చేయి. ఏదో ఒక ఐడియా ఆలోచించు. అరే జస్టిన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కంటికి కనిపించడం లేదే. అదే జస్టిన్, ఇలా కనిపించిన చెక్కలన్నీ తినేస్తే నీకు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ రాదు. ఇదేం అంతగా బాగోలేదు. ఉండు, ఒక్క నిమిషం ఉండు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందర ఒక అద్భుతమైన ర్యాపర్ రాబోతున్నారు. మీకు అతని పాట వినాలనుందా? అలా చేయకండి, నాకు చాలా భయంగా ఉంది. అదే తరిమి కొట్టాలి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మీ ముందుకు రాబోయేది ర్యాపర్ జస్టిన్ బీవర్. ఎక్కుదాం ఎక్కుదాం, మనం బుద్ధి మెట్టులు ఎక్కుదాం. బాధ అనే ఎండిపోయిన ఆకులు, బాధ అనే ఎండిపోయిన ఆకులు రాలిపోని. ఇప్పుడు కాదంటే ఎప్పటికీ కాదు. కంట్రోల్ పెట్టు నీ ఖర్చుని. ఎటు చూసినా ఉంటుంది బాధ. అన్ని చోట్ల ఉంది దిగులు. ఎక్కుదాం ఎక్కుదాం, మనం బుద్ధి మెట్టులు ఎక్కుదాం. కొట్టండి చప్పట్లు కొట్టండి. నేనే జస్టిన్ బీవర్. నేనే జస్టిన్ బీవర్. మనం పొదుపు చేద్దాం డబ్బుని, జాగ్రత్తగా ఖర్చు పెడదాం డబ్బుని. నేనే జస్టిన్ బీవర్. నేనే జస్టిన్ బీవర్. నేను విరిగిపోయిన వాటిని అతికిస్తాను. నేను పడుకుంటూ తింటాను. అప్పుడప్పుడు స్నానం చేసి బ్రష్ చేస్తాను. నేనే జస్టిన్ బీవర్. నేనే జస్టిన్ బీవర్. నేనెవర్ని? నువ్వే జస్టిన్ బీవర్. ఫ్రెండ్స్, మన అందరి దగ్గర ఏదో ఒక కొరత ఉంటుంది, కానీ నా దగ్గర కాన్ఫిడెన్స్ కొరతగా ఉంది. కానీ ఎవరికంత మంచి స్నేహితులు దొరుకుతారో వాళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చిటికలో తీరిపోతుంది. నేను నా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇవాళ నేను మీ ముందు పాడుతున్నానంటే అందుకు కారణం నేను కాదు, నా స్నేహితులే. అవును, కానీ పాట పాడింది మేము కాదు, అది నువ్వే. నా తరఫున వీళ్ళకి స్పెషల్ ర్యాప్. మీరు నాతో లేదంటే నేను పాడేవాణ్ణి కాదు, నేను కోరుకునేవాణ్ణి నాకు దక్కేది కాదు. ఏ పాటనైనా నేను పాడేవాణ్ణే కాదు, నాలో ఉన్న విషయాన్ని చెప్పుండేవాణ్ణే కాదు. చీకట్లో వచ్చే కాంతిలాగా మీరు నాకు దొరికారు.
నిజమైన స్నేహితులు మీరే, నిజమైన స్నేహితులు మీరే. అందరూ పాడండి. నిజమైన స్నేహితులు మీరే, నిజమైన స్నేహితులు మీరే. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.